నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఒక 16 డివిజన్లు వరద వచ్చి ముంపుకు గురయ్యి నెల రోజులు దాటుతోంది. సామాన్యులు, పేదవారు, కార్మికులు, కర్షకులు అన్ని రకాలుగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వము ఎన్యూమరేషన్ చేయటంలో ఎక్కడా కూడా చిత్తశుద్ధి కనపట్లేదు. ఎందుకంటే ఈ ఎన్యూమరేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతంలో, ఆ సచివాలయం పరిధిలో అందరూ కూడా ఎవరు ఇబ్బందులు పడ్డారో వారందరినీ కూడా గుర్తించేటటువంటి కార్యక్రమం తీసుకునేటటువంటి వాళ్ళు. కానీ ఈరోజు అది జరగట్లేదు. అది జరగకపోగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం యొక్క వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. వరద వచ్చిన దగ్గర నుంచి 10 రోజుల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఉన్నామని చెప్పుకుంటున్నారు. రకరకాలుగా డివిజన్కి, సచివాలయానికి బాధ్యుల్ని పెట్టారు. ఎందుకుని ఎన్యూమరేషన్ చేయటంలో ప్రభుత్వము వైఫల్యం చెందిందో, విఫలం చెందిందని చెప్పని ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా గొప్పగా రాష్ట్రంలోనే తొలిసారి ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేస్తున్నాము, ఇంత పెద్ద ఎత్తున పరిహారాన్ని అందిస్తున్నాము అని చెప్పారంటారు. అంటే అంతా మాటల్లోనేనా? చేతల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకనంటున్నామంటే చాలామందికి ఈ నగదు బదిలీ పేరు మీద డబ్బులు వేసాము, 600 కోట్లలో 97% నగదు బదిలీ అయిపోయిందని చెప్తున్నారు. నగదు బదిలీ అవటం కాదు, అవకతవకలు జరిగినాయి. మీ అధికార యంత్రాంగము క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఆధారాలతో సహా అధికారులకు చెప్పాం. అది అవకతవకలు పాల్పడటమే కాదు, చిత్తశుద్ధిగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయలేదు. మీరేమో తొలిసారిగా నగదు బదిలీ చేశాము అని అంటున్నారు, 97% పూర్తి చేశామంటున్నారు. 22,000 మందికి మాత్రమే మేము ఇంకా వెయ్యాలి అని అంటున్నారు. నెల రోజులైతే ప్రభుత్వము సక్రమంగా పనిచేస్తే, పరిపాలనా వ్యవస్థ సక్రమంగా ఉంటే బ్యాంకుల్లో ఇబ్బందులు ఎందుకు ఎదురవుతాయి? ఎన్యూమరేషన్లో ఇబ్బందులు ఎందుకు ఎదురవుతాయి? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి పేరుంటే డబ్బులు పడట్లేదు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వారికి మీరు చెప్పినట్టు 10,000 రూపాయలు అంటే వెహికల్ కోసం 3,000 రూపాయలు పడతా ఉన్నాయి. ఎందుకు ఈ అసమానతలు, ఎందుకు ఈ అవకతవకలు, ఎందుకు లోపాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే అడుగుతూ ఉంది. ఎందుకు అడుగుతున్నామంటే మా పరిపాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా బ్రహ్మాండంగా పరిపాలన చేశాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2,71,00,000 రూపాయలు నగదు బదిలీ అయిపోయింది. ఎక్కడ కూడా చిన్న అవాంతరం లేకుండా. మమ్మల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈ మోడల్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు. వరదల్లో నగదు బదిలీ తొలిసారి కాదండి. మా ప్రభుత్వం నవరత్నాలు అంతా కూడా 2,71,000 రూపాయలంతా కూడా నగదు బదిలీ చేశాము. 600 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేయడానికి
కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు అంటే, గుంపులు గుంపులుగా వస్తున్నారంటే, వారికి డబ్బులు పడలేదని ఆవేదన చెందుతున్నారంటే పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేం కాదు చెప్పడం, మేము కాదు, మా పరిపాలన గురించి మేము కాదు. చూడండి ఎలా సామాన్య ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు? ఎందుకు మీరు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి చాలామంది బయలుదేరుతున్నారు అన్నమాట. మీ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఏ ప్రాతిపదిక మీరు తీసుకోవాలని అంటే, ఒక సర్వే, ఒక డోర్ నెంబర్లో, ఆ డోర్ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరిగిందా లేదా అని ఒక సమగ్ర నివేదిక, సమగ్రమైనటువంటి వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. డోర్ నెంబర్ని బేస్ చేసుకుని చేసినట్టుగా ఎక్కడా కూడా లేదు. కొన్ని సచివాలయాలు అయితే అవకతవకలు జరిగినాయి, కొన్ని సచివాలయాల్లో అయితే కమర్షియల్ రాశారు డబ్బులు తీసుకుని, కొన్ని సచివాలయాల్లో వాస్తవాలు రాయలేదు, కొన్ని సచివాలయాల్లో అయితే పైన ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాశారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వారి పేర్లు సరిగా లేదు. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం విధానాల మూలంగా నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ 600 కోట్ల రూపాయలకే మీరు ఇంత రోడ్ల మీదకి ప్రజలందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి, సచివాలయాల చుట్టూ తిరిగితే ఇదేం గుడ్ గవర్నెన్స్ అండి? ఇదేమన్నా సుపరిపాలన? మళ్ళీ కలెక్టరేట్కి 3 సార్లు మీటింగ్ పెట్టారు. మీరు 10 రోజులు ఇక్కడ ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఇదేనా సామాన్యుల్ని, పేదవారిని, లేకపోతే వరద నష్టంలో కూరుకున్నటువంటి వారిని, కూరుకుపోయినటువంటి వారిని, వారికి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఇదేనా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మళ్ళీ సమూలంగా రీసర్వే చేయాలి. ఎన్యూమరేషన్ అంతా కూడా సక్రమంగా జరిగిందా లేదో చూడాలి. ఎందుకు మీరు డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వ్యాపారవేత్తలు కానీ వరద నష్టాన్ని చూసి కలిసివేసి మేము ఉన్నాము ఈ వరదలో నష్టపోయినటువంటి వాళ్ళకని చెప్పని రమారమి 500 కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే, మీరు ఈ వరదల్లో, ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి విపత్కరమైనటువంటి కార్యక్రమంలో మీరు ఎలాగో వరద వస్తుందని ముందు చెప్పలేకపోయారు. మీరు డబ్బులు వేస్తున్నాము అని చెప్పినన్నా ముందు చెప్పాలి కదా, అందరికీ సమాచారం ఇవ్వాలి కదా, ఈకేవైసీ చేసుకోమని చెప్పాలి కదా, బ్యాంకుల దగ్గర అకౌంట్లు సరిగా ఉన్నాయని చెప్పుకోవాలి కదా. అందులో కూడా ఫెయిలా? వరద వస్తుందని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. ఈకేవైసీ చేసుకోమని చెప్పడంలో కానీ, బ్యాంకులు నిధులు జమ అవుతున్నాయి అని చెప్పని మీ అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళకన్నీ కూడా తెలిసే విధంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పర్యవేక్షణ లోపం అనేది ఈ వరదల సందర్భంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. పర్యవేక్షణ లేదు. వరద బాధితులే చెప్తా ఉన్నారు. విజ్ఞులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకోవాలి. వరద బాధితులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సచివాలయం వ్యవస్థ ఉండేది, సచివాలయం వ్యవస్థ ఉంటే మాకు ఇంటింటికి తీసుకొని ఇచ్చేవాళ్ళు తప్ప మేము ఇలా రోడ్డెక్కేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. 600 కోట్ల రూపాయలని పంపిణీ చేయడంలో, ప్రజలకు అందించడంలో నెల రోజులు పట్టిందా మీకు? ఇదేనా మీకు సంబంధించినటువంటి పరిపాలన దక్షత ఈ ప్రభుత్వం అనేది అని చెప్పని. అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సచివాలయాల్లో కూర్చుని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పే కార్యక్రమం జరుగుతోంది. అది ఎంతవరకు సబబు? ఇంట్లో నీళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో 3 రోజులు 4 రోజులు
నీళ్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అవునని, కొంతమంది కాదని, కొంతమంది అర్హులని, కొంతమంది అనర్హులని చెప్పేటటువంటి అధికారం ఈ సచివాలయంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి చెప్పేటటువంటి అధికారం ఎవరిచ్చారో అని చెప్పని ఈ సందర్భంగా నేను అడుగుతాను. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. పేదవారు అల్లాడిపోయి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. 622,185 మందికి ఇంకా డబ్బులు పడలేదని అధికారికంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాదు కదా. మీరు ప్రతి కుటుంబానికి క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్గా మేము సచివాలయాలు 2,000 మందికి ఒక సచివాలయాన్ని పెట్టాము. దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని గాడిలో పెట్టండి, దాన్ని దారిలో పెట్టండి, ఆ పరిపాలన దాని మూలంగా చేయండి. సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను ఉపయోగించుకోండి. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది కదా. మా పరిపాలన చూసి కాపీ కొట్టండి. చాలా విషయాల్లో కాపీ కొట్టారు కదా మీరు. ఈరోజు 4వ తారీఖులోపు అందరికీ అందిస్తాను అని చెప్పని నేను కలెక్టరేట్లో ఒక మీటింగ్లో చెప్పారు. పండగ అండి, దసరా పండగ. ప్రతి కుటుంబంలోనూ నష్టపోయి ఉన్నారు, ప్రతి కుటుంబంలోనూ ఇబ్బందులు పడి ఉన్నారు. చాలామంది దాతలు అనేక రకాలైనటువంటి సామాగ్రిని అందిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దారి పడతా ఉంది. దీన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదే కాదు, టోటల్ వెహికల్ క్లెయిమ్స్ అన్ని ఎలా మీరు చెప్పారండి? ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమన్నా ముందుకు వస్తున్నాయా? రూపాయి నష్టం జరిగితే 5 పైసలు కూడా రావట్లేదు. రూపాయి నష్టం జరిగితే 5 పైసలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కార్లు కానీ, అలాగే గూడ్స్ ఆటోలు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, కార్మిక లోకం కుదేలైపోయింది. మీ అస్థిరత మూలంగా, మీ ముందు చూపు లేకపోవటం మూలంగా, మీ పరిపాలన దక్షత లేకపోవటం మూలంగా కార్మిక లోకం కుదేలైపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడంటే పునరావాస కేంద్రాలు కూడా కనీసం పెట్టలేదు. జనాల్ని తరలించి వాళ్ళందరినీ దగ్గర చేసి వాళ్ళకి ఏం కావాలో చూడనటువంటి పరిస్థితి అయితే నెలకొనుంది. కానీ ఇప్పుడు మీరు చూడాలి కదా, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి దాన్ని ఎవరు చూస్తారు? అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, క్లెయిమ్స్ ఏంటి? ఆటో కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఆటో కార్మికులు మాకు నష్టం జరిగింది, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు పూట గడవట్లేదు అని చెప్తున్నారు. ఇది ఊహించని నష్టం లక్షల కుటుంబాల్లో ఒకేసారి వచ్చి పడినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక 7,000 కోట్ల రూపాయలకి నివేదిక పంపారు కదా మీరు. అలాగే చనిపోయినటువంటి వాళ్ళు, ఇళ్ళు మునిగిపోయినటువంటి వాళ్ళు, కొట్టుకుపోయినటువంటి వాళ్ళు, వెహికల్స్ అని ఎన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగాయో మనందరికీ కూడా తెలిసినటువంటిది. అలాగే ఇప్పుడు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే 4వ తారీఖు లోపు మళ్ళీ ఎన్యూమరేషన్ సమగ్రంగా పూర్తి చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. 100% ఎన్యూమరేషన్ జరగాలి. చాలామంది ఆధారాలతో సహా వస్తూ ఉన్నారు. మీరేం చెప్తున్నారు, కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, కుటుంబంలో ఒకరికి ఇస్తామని చెప్పని అంటున్నారు. కుటుంబంలో ఒకళ్ళు ఇవ్వటం కాదు, ఒక కుటుంబానికి సంబంధించి ఒక డోర్ నెంబర్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మునిగిపోయారో లేదో, వాళ్ళు నష్టం జరిగిందో లేదో అంచనా వేసి ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఎందుకు 1,000 మంది ప్రతిరోజు కూడా 1,000 మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మొత్తం అసలు ఈ వ్యవహారం మొత్తం మీద మీరు సమగ్రంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి ఇంకా ఏ విధంగా ఒక మేలు చేయొచ్చో, సచివాలయ వ్యవస్థ ఉపయోగించుకోవచ్చు, అలాగే ఎన్యూమరేషన్ చేయొచ్చు, నగదు బదిలీ ఏ రకంగా చేయొచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వంలో చూసి నేర్చుకోమని చెప్పని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. చాలామంది రోడ్ల వెంబడి పడి తిరుగుతూ ఉన్నారు. పండగ 3వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇలాంటి సందర్భంలో పేద ప్రజలకి మీరు ఇస్తాననుకున్నది అరకొర సాయం, అది కూడా అరకొర సాయం. మీకు వచ్చింది 500 కోట్లు వస్తే మీరు ఇచ్చింది 580, దాదాపుగా 600 కోట్లు
కేంద్ర ప్రభుత్వానికి పంపింది 7,000 కోట్లు. ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక మంత్రుల బృందాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తు కింద ప్రకటించి దీన్ని ఇంకా ఎన్యూమరేషన్ చేసి సమగ్రంగా అందరికీ కూడా నిధులు 4వ తారీఖు లోపు 3వ తారీఖు లోపు పండగ ప్రారంభమయ్యే లోపు అందరికీ నిధులు జమ చేసే విధంగా చెయ్యాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా సమీకరించి మళ్ళీ తిరిగి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక ఎన్యూమరేషన్ సక్రమంగా పూర్తి చేయకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ మోహరించి మళ్ళీ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చూసే ₹1 కోటి ఇచ్చి మంచినీళ్ళ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, లేదంటే గ్రాసరీస్ ఎన్ని రకాలుగా సహాయం చేయడం జరిగింది. మీరు ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ఏదో లిస్ట్ ఒకటి బయట తిరుగుతోంది. అగ్గిపెట్లకి ఇంత, కొవ్వొత్తులకి ఇంత, లేదంటే దీనికింత దీనికిందని కోర్టులో చూస్తూ ఉన్నాం. ఇది వాస్తవం కాదో కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయినటువంటి కుటుంబాలని ఏదో తూతు మంత్రంగా ఆదుకోవడం కాదు, ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం చేయాలో ప్రభుత్వం పూర్తిగా నిలబడాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వము అంచనా వేయటంలో, ఎన్యూమరేషన్ చేయటంలో, వరద సహాయం అందించడంలో, మేనేజ్మెంట్ చేయటంలో అన్ని విధాలుగా కూడా పూర్తిగా విఫలమైంది, వైఫల్యం చెందింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరద బాధితుల పక్షాన నిలబడి వారందరికీ కూడా తోడుగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.